హాయ్, ఫిజిక్స్ తెలుగులో ఛానల్కి స్వాగతం. సో ఈరోజు మనం సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఎక్కడైతే యూజ్ చేసి నెట్ ఫోర్స్ని క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుందో అక్కడ మనం పారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్ అడిషన్ యూజ్ చేయాలని చెప్పాను. సో ఈ పారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్ అడిషన్ని ఈజీగా చేయటానికి కావాల్సిన ట్రిక్ని చూసి సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ తో మనం నెట్ ఫోర్స్ ని క్యాలిక్యులేట్ చేయడం ఎలా అనేది నేర్చుకుందాం. సో లెట్ us begin. చూడండి, ఫస్ట్ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ని యూజ్ చేసేటప్పుడు మనం బేసిక్ గా 2 స్టెప్స్ లాగా ఫాలో అయితే బెస్ట్ అనమాట. దాంట్లో ఫస్ట్ స్టెప్ అని అనుకుంటే గనక ఇండివిజువల్ గా ఉన్నటువంటి పేర్స్ ఆఫ్ చార్జెస్ మధ్యలో మీరు ఫస్ట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ ని కూలమ్స్ లా యూజ్ చేసి సపరేట్ గా క్యాలిక్యులేట్ చేసేసేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 చార్జెస్ ఉన్నాయి. 4 చార్జెస్ ఉంటే కనుక ఏదో ఒక ఫస్ట్ చార్జ్ మీద రిమైనింగ్ 3 చార్జెస్ వల్ల ఎంత ఫోర్స్ అంటే సెకండ్ దాని వల్ల ఫస్ట్ మీద కూలమ్ లా యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయండి, థర్డ్ దాని వల్ల ఫస్ట్ దాని మీద, ఫోర్త్ దాని వల్ల ఫస్ట్ దాని మీద, అట్లా ఇండివిజువల్ గా ఫోర్సెస్ మ్యాగ్నిట్యూడ్స్ ని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయండి. దాని తర్వాత పిక్టోరియల్ గా రిప్రజెంట్ చేయండి ఫోర్సెస్ ని, వాటి డైరెక్షన్. సో అంటే ఫస్ట్ దాని మీద సెకండ్ దాని వల్ల ఫోర్స్ ఏ డైరెక్షన్ లో ఉంది, ఫస్ట్ చార్జ్ మీద థర్డ్ దాని వల్ల ఫోర్స్ ఏ డైరెక్షన్ లో ఉంది, ఫస్ట్ చార్జ్ మీద ఫోర్త్ దాని వల్ల ఫోర్స్ ఏ డైరెక్షన్ లో ఉంది, పిక్టోరియల్ గా రిప్రజెంట్ చేయండి. అయిన తర్వాత ఇప్పుడు మనం పారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్ అడిషన్ ని ఈచ్ 2 ఫోర్సెస్ మధ్యలో 2 వెక్టర్స్ మధ్యలో యూజ్ చేసి వాటి రిజల్టెంట్ ని క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. అంటే పారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్ అడిషన్ ని ఎట్ ఏ టైం 2 వెక్టర్స్ మీద మాత్రమే అప్లై చేయగలుగుతాం. ఆ వచ్చిన రిజల్టెంట్ తో మళ్ళీ ఇంకో వెక్టర్ ని తీసుకొని ఇలా చేస్తాం అన్నమాట. ఇది కంటిన్యూటీ ప్రాసెస్. సో చూద్దాం ఒకసారి. ఈ ప్రాసెస్ లో మనం పారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్ అడిషన్ ని అర్థం చేసుకుందాం. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఇక్కడ నేను. ఇక్కడ ఎగ్జాంపుల్ లో ఒక 2 వెక్టర్స్ F1 F2 అనే 2 వెక్టర్స్ తీసుకున్నాం. సో పారలలోగ్రామ్ లా యూజ్ చేసి ఈ రిజల్టెంట్ ఏ డైరెక్షన్ లో ఉంటుందని ఎలా చెప్పగలుగుతాము అంటే, ఈ 2 వెక్టర్స్ ని మనం ఏం చేస్తామంటే ఒక పారలలోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేస్తాం. ఈ 2 వెక్టర్స్ అనేవి 2 కామన్ సైడ్స్ గా ఒక పారలలోగ్రామ్ ని కన్స్ట్రక్ట్ చేస్తాం. చూడండి ఒకసారి. సో ఇక్కడ మనకి దీన్ని చూస్తే కనుక ఒక పారలలోగ్రామ్ కనిపిస్తుంది విత్ డాటెడ్ వెక్టర్స్ తో. అంటే ఇక్కడ F1 కి ప్యారలల్ గా ఇంకొకటి డ్రా చేశాను. సో అది కూడా F1 విత్ సేమ్ మ్యాగ్నిట్యూడ్. అలానే F2 కి ప్యారలల్ గా ఇంకొకటి డ్రా చేశాను. సో మొత్తం ఇవన్నీ కలిసి ఒక పారలలోగ్రామ్ ని రిప్రజెంట్ చేశాను. సో పారలలోగ్రామ్ లో మనకి ఇక్కడ ఇది ఒక డయాగోనల్ అవుతుంది. ఈ డయాగోనల్ డైరెక్షన్ లో మనకి రిజల్టెంట్ వెక్టర్ అయితే ఉంటుంది అనమాట. సో దీంట్లో పారలలోగ్రామ్ లాలో మనకి ఒక 2 వెక్టర్స్ ఇచ్చినప్పుడు ఆ 2 వెక్టర్స్ ని 2 కామన్ సైడ్స్ ఆఫ్ ఎ పారలలోగ్రామ్ గా తీసుకొని, సో రిజల్టెంట్ అనేది ఎప్పుడు కూడా ఏ డైరెక్షన్ లో ఉంటుందంటే దాని యొక్క డయాగోనల్ డైరెక్షన్ లో ఉంటుంది. సో ఈ కామన్ పాయింట్ యొక్క డయాగోనల్ డైరెక్షన్ లో ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఎక్కడైనా కానీ 2 వెక్టర్స్ ఇస్తే మనం ఈజీగా రిజల్టెంట్ డైరెక్షన్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక 2 సబ్ కేసెస్ తీసుకుంటే దాంట్లో ఏంటంటే మనకి ఇచ్చిన 2 వెక్టర్స్ కనుక సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటే డైరెక్ట్ గా మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, రిజల్టెంట్ ఎప్పుడు కూడా యాంగులర్ బైసెక్టర్ గా ఉంటుంది. ఆ 2 వెక్టర్స్ యొక్క యాంగులర్ బైసెక్టర్ డైరెక్షన్ లో ఉంటుంది. 2 వెక్టర్స్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటే కనుక. లేదు 2 వెక్టర్స్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ కాకుండా డిఫరెంట్ గా ఉంది. ఈ కేసు తీసుకోండి. ఇక్కడ ఒక వెక్టర్ ఏమో ఫోర్స్ F1 యూనిట్ మ్యాగ్నిట్యూడ్ ఉంది, ఇంకొక వెక్టర్ కి ఏమో 5 యూనిట్స్ మ్యాగ్నిట్యూడ్ ఉంది, 5F ఉంది. సో మరి రిజల్టెంట్ ఏ డైరెక్షన్ లో ఉంటుందంటే మనం ఏదైతే చెప్పామో పారలలోగ్రామ్ ని కన్స్ట్రక్ట్ చేసి ఈ 2 వెక్టర్స్ తో రిజల్టెంట్ డైరెక్షన్ లో ఉంటుంది.
అయితే దీన్ని ఇలా కూడా మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. రిజల్టెంట్ ఎప్పుడు కూడా ఏ డైరెక్షన్ లో ఉంటుందంటే అది గ్రేటర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్, అంటే తీసుకున్న 2 వెక్టర్స్ లో గ్రేటర్ మ్యాగ్నిట్యూడ్ వైపు ఉంటుంది అనమాట, ఆ డైరెక్షన్ లో ఉంటుంది, దానికి క్లోజ్ గా ఉంటుంది అని చెప్పొచ్చు. గ్రేటర్ మ్యాగ్నిట్యూడ్ ఉన్న వెక్టర్ కి క్లోజ్ గా ఉండటానికి ట్రై చేస్తుంది. సో ఇక్కడ చూడండి మీరు, సో ఈ డయాగ్రామ్ లో చూస్తే కనుక మనకి ఈ వెక్టర్ రిప్రజెంటేషన్ లో రిజల్టెంట్ వెక్టర్ అనేది 5f మ్యాగ్నిట్యూడ్ కి క్లోజ్ గా ఉందన్నమాట రిజల్టెంట్ డైరెక్షన్. సో అది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో యా, రెండు ఫోర్సెస్ అంటే ఇచ్చిన రెండు వెక్టర్స్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటేనేమో డైరెక్ట్ గా చెప్పవచ్చు యాంగులర్ బైసెక్టర్ డైరెక్షన్ లో ఉంటుందని. డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్స్ ఉంటే చెప్పవచ్చు రిజల్టెంట్ ఎప్పుడు కూడా గ్రేటర్ మ్యాగ్నిట్యూడ్ వైపు లీన్ అయి ఉంటుంది, బెండ్ అయి ఉంటుంది అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇచ్చిన రెండు వెక్టర్స్ కనుక అపోజిట్ డైరెక్షన్స్ లో ఉంటే రిజల్టెంట్ ఎప్పుడు కూడా గ్రేటర్ మ్యాగ్నిట్యూడ్ ఉన్న వెక్టర్ డైరెక్షన్ లో ఉంటుంది. సో ఇక్కడ 3f అని ఇచ్చారు, 2 వెక్టర్స్ 3f అని, సో రిజల్టెంట్ 2f. అలానే ఇక్కడ చూడండి 5f అని 2 వెక్టర్స్ ఇచ్చారు, రిజల్టెంట్ 4f. ఇలా అన్నమాట. రిజల్టెంట్ ఎప్పుడు కూడా ఏ డైరెక్షన్ లో ఉంటుందంటే గ్రేటర్ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ లో ఉంటుంది, ఎప్పుడు 2 వెక్టర్స్ అనేవి అపోజిట్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు. ఇక్కడ నేను ఒకటి డ్రా చేయటం మర్చిపోయాను. యాక్చువల్ గా ఇప్పుడు మనకి గనక రెండు వెక్టర్స్ సేమ్ డైరెక్షన్ లో ఇస్తే మనకి రిజల్టెంట్ కూడా అదే డైరెక్షన్ లో ఉంటుంది, అండ్ దాని మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ద 2 వెక్టర్స్ అవుతుంది అంతే. ఇక్కడ ప్లేస్ లేదు, బట్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇక్కడ డ్రా చేసి రబ్ చేసేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 2 వెక్టర్స్ ఉన్నాయనుకున్నాను. ఇది ఒక వెక్టర్, ఎఫ్ అనే వెక్టర్, నెక్స్ట్ వచ్చేసి సపోజ్ ఇది 2f అనే వెక్టర్, ఇలా ఉన్నాయనుకున్నాం. సో రిజల్టెంట్ ఏమవుతుందంటే సేమ్ అదే డైరెక్షన్ లో ఉంటుంది. రిజల్టెంట్ వెక్టర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అనమాట, ఇదే డైరెక్షన్ లో 3f వస్తుంది. సో అంటే మనకి డిఫరెంట్ కేసెస్ ని మనం ఇక్కడ ఒకసారి చూస్తున్నాం అనమాట. ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉంటేనేమో వాటి డిఫరెన్స్ తీసుకుంటాము, రిజల్టెంట్ ఏ డైరెక్షన్ లో ఇస్తామంటే గ్రేటర్ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్స్ లో ఉంటేనేమో సింపుల్ గా యాడ్ చేస్తాము, డైరెక్షన్ మారదు, అదే డైరెక్షన్ లో వచ్చేస్తుంది ఇలా. ఓకే, సో ఇది డైరెక్షన్స్ ని రిప్రజెంట్ చేయడానికి మనం పిక్టోరియల్ మెథడ్ ని యూజ్ చేసుకున్నాం. మరి 2 వెక్టర్స్ తీసుకొని వాటి యొక్క రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఎంత అని చెప్పాలంటే మనకి ఇక్కడ ఫార్ములా ఉంది. సో ఈ ఫార్ములా √f1² + f2² + 2f1 f2 cos θ. దీంట్లో f1 f2 దగ్గర మనం మ్యాగ్నిట్యూడ్స్ యూజ్ చేస్తాము, అండ్ cos θ దగ్గర యాంగిల్ బిట్వీన్ ద 2 వెక్టర్స్. ఓకే, యాంగిల్ బిట్వీన్ ద 2 వెక్టర్స్ యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఇప్పుడు అసలు ట్రిక్ నేను ఏదైతే చెప్తానన్నానో ఆ ట్రిక్ అనేది ఇక్కడ మీకు చెప్తున్నాను, ఒకసారి చూడండి. సో ఏంటా ట్రిక్ అంటే, సో చాలా కేసెస్ లో అంటే మనకి ఏమన్నా హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాంటి ఐఐటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాంటి చోట్ల తప్పించి మిగిలిన అన్ని చోట్ల కూడా మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో లేదంటే బోర్డ్ లెవెల్లో 12th వాళ్ళకి బోర్డ్ లెవెల్లో లేదంటే ఇంటర్మీడియట్ వాళ్ళకి సెకండ్ ఇయర్ లెవెల్లో ఎక్కడ చూసినా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో మనకి వెక్టర్స్ అనేవి ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్స్ ఉండేటట్టు ఇస్తాడు. సో అలా గనక వస్తే, ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్స్ కనుక వస్తే మీరు ఈ సింపుల్ ట్రిక్ ని యూజ్ చేయండి. ఏంటిదంటే, మనం బేసిక్ గా ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములాలో 2 వెక్టర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమ్ తీసుకొని ఇక్కడ చేస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుందంటే f1 ఉన్న చోట f2 ఉన్న చోట సింపుల్ గా f అనే పెడతాం అనమాట. f² ఇదంతా చేస్తాం cos θ. దీన్ని కామన్ తీస్తే 1 + cos θ అని వస్తుంది. సో ఇక్కడ సైడ్ రాసాను చూడండి, మనకి మ్యాథ్స్ లో ఒక ఫార్ములా ఉంది, cos 2θ అనేది 2 cos² θ - 1 అని. 2θ ఉంది కాబట్టి ఇక్కడ θ వచ్చింది. అదే దాన్ని సేమ్ 2θ ప్లేస్ లో θ పెడితే రైట్ సైడ్ మనకి ఈక్వాలిటీకి రైట్ సైడ్ θ ఉన్న చోట θ/2 అవుతుంది.
సో ఎంపీసీ వాళ్ళకైతే ఇది క్లియర్ గా తెలుస్తుంది. బైపీసీ వాళ్ళైతే కనుక ఈ ఫార్ములాని ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, రిజల్ట్ ఒక్కటి వాళ్ళు తెలుసుకుంటే చాలు. ఎంపీసీ వాళ్ళకి మాత్రం ఇది ఎలా వచ్చింది అనేది కూడా వాళ్ళకి తెలుసుకోవాలి. సో అండర్ రూట్ 1 ప్లస్ కాస్ థీటా ఉన్న చోట మనం కాస్ థీటా దగ్గర 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 మైనస్ 1 రాశాను. సో కాబట్టి మనకి ఫైనల్ గా రూట్ లోంచి బయటకు వచ్చేస్తే, సో ఇక్కడ చూడండి -1 + 1 క్యాన్సిల్ అవుతుంది, 2f స్క్వేర్ ఇంటూ 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 ఉంటుంది. 2 ఇంటూ 2 4 కాబట్టి 4f స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా బై 2 అండర్ రూట్ లో ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి రిజల్టెంట్ 2f కాస్ థీటా బై 2. సో ఇది ఫార్ములాని గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీకు 2 వెక్టర్స్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ తో ఉన్నవి కనిపిస్తాయో డైరెక్ట్ గా మీరు ఈ ఫార్ములాని యూజ్ చేయొచ్చు. 2f కాస్ థీటా బై 2 అనే ఫార్ములాని యూజ్ చేయండి. సో చూడండి, ఇంకా ఈ ఫార్ములాని యూజ్ చేస్తే మనం సింపుల్ గా ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది ఇదే ట్రిక్ అన్నమాట. సో యా, దీంట్లో కొన్ని కేసెస్ తీసుకున్నాను, ఒక 4 కేసెస్. సో 2 వెక్టర్స్ ఆఫ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఉన్నది, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఓన్లీ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఉన్నప్పుడే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. యాంగిల్ వచ్చేసి 60 డిగ్రీస్ ఉంది వాటి మధ్యలో, అప్పుడు రిజల్ట్ ఏంటంటే డైరెక్ట్ గా √3f అని చెప్పొచ్చు. ఎప్పుడైనా డైరెక్ట్ 60 డిగ్రీస్ చూసారు యాంగిల్, రెండు సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉంది, రిజల్టెంట్ ఎంత అంటే √3f. యాంగిల్ వచ్చేసి 90 డిగ్రీస్ ఉంది, రిజల్టెంట్ √2f 90 డిగ్రీస్ ఉంటే. యాంగిల్ 120 డిగ్రీస్ ఉంది, అప్పుడు రిజల్టెంట్ వచ్చేసి f అంటే 1 ఆఫ్ ద వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ కి ఈక్వల్ అవుతుంది. 180 డిగ్రీస్ ఉన్నప్పుడు మాత్రం 0, అపోజిట్ డైరెక్షన్స్ లో ఉంటాయి, క్యాన్సిల్ అయిపోయి 0. సో ఇవి గుర్తుపెట్టుకుంటే ఎక్కడైతే మీరు ఏ కేసెస్ లో అయితే ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ చూస్తారో అప్పుడు ఈజీగా మనం రిజల్టెంట్ చెప్పొచ్చు, డైరెక్షన్ అనేది మనం ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో ఇక్కడ ఒక పాయింట్ ని అజ్యూమ్ చేసుకున్న, ఆ పాయింట్ మీద 3 డిఫరెంట్ ఫోర్సెస్ తీసుకున్నాం అనమాట, అన్ని కూడా ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఉన్నాయి. సో ఈ పైన చూస్తున్న 2 ఫోర్సెస్ మధ్యలో యాంగిల్ 60 డిగ్రీస్ ఉంది, 60 డిగ్రీస్ ఉంది. సో ఇది యాక్చువల్ గా ఉన్న సిచ్యువేషన్. దీన్ని మనం సింప్లిఫై చేసి నెట్ ఫోర్స్ ఎంత, దాని డైరెక్షన్ ఏంటిది చెప్పాలి, ఇది క్వశ్చన్ యాక్చువల్ గా. సో చూడండి, ఫస్ట్ ఏం చేస్తానంటే పైన ఉన్న 2 ఫోర్సెస్ మధ్యలో యాంగిల్ 60 అండ్ ఈ 2 ఫోర్సెస్ మ్యాగ్నిట్యూడ్ సేమ్. సో ఈ రెండింటి రిజల్టెంట్ ఏ డైరెక్షన్ లో ఉంటుందంటే ఎగ్జాక్ట్ గా యాంగులర్ బైసెక్టర్, పారలలోగ్రామ్ లా డ్రా చేస్తే కనుక యాంగులర్ బైసెక్టర్ అప్వర్డ్ ఉంటుంది. సో మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే, సో √3 టైమ్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 1 ఆఫ్ ద వెక్టర్ అంటే 10√3 అవుతుంది. డౌన్ ది ఎలాగో 10 న్యూటన్స్, అదే అంతే ఉంది. సో ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి, యాంటీ ప్యారలల్ గా ఉన్నాయి, కాబట్టి రిజల్టెంట్ ఏ డైరెక్షన్ లో ఉంటుందంటే హయ్యర్ మ్యాగ్నిట్యూడ్ ఉన్న వెక్టర్ డైరెక్షన్ లో. ఇక్కడ √3 వాల్యూ వచ్చేసి 1.732. ఓకే, కాబట్టి క్లియర్ గా మనకి ఈ అప్వర్డ్ యారో మార్క్ తో ఉన్న వెక్టర్ అనేది మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ ఉంది డౌన్వర్డ్ వెక్టర్ కంటే, క్లియర్ గా. దానివల్ల రిజల్టెంట్ ఫోర్స్ యొక్క డైరెక్షన్ అప్వర్డ్ ఉంటుంది. ఎంత అంటే √3 - 1 టైమ్స్ ఆఫ్ 10. √3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 0.73 టైమ్స్ ఆఫ్ 10 ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా గానీ మనం సాల్వ్ చేయొచ్చు. ఆ ఇచ్చిన క్వశ్చన్ లో ఫోర్సెస్ అంటే వెక్టర్స్ కనుక ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్స్ ఉంటే ఇంకా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు ఈ కాన్సెప్ట్ మనం ఇప్పుడు నేర్చుకున్న ట్రిక్ యూజ్ చేసి. అట్లా కాదు, డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్స్ కనుక ఇచ్చారు అంటే నేను చెప్పినట్టు మీరు పిక్టోరియల్ గా డ్రా చేయండి, డ్రా చేసి సో రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ కు అయితేనేమో f1, సో ఈ ఫార్ములాని యూజ్ చేయండి, ఈ ఫార్ములాని యూజ్ చేసి రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ని ఫైండ్ అవుట్ చేయండి. డైరెక్షన్ ని ఫైండ్ అవుట్ చేయాలన్న ప్రతిసారి కూడా ఇక్కడ చెప్పిన మెథడ్ ని యూజ్ చేయండి, డైరెక్షన్ ని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయండి. సో డైరెక్షన్ కోసం ఇది చేయండి, మ్యాగ్నిట్యూడ్ కోసం ఆ ఫార్ములాని యూజ్ చేసి ఆ కేసులో కూడా మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అన్నమాట. థ్యాంక్ యూ.